Hi guys, welcome back to my channel. Krika in this video lo nenu bridal or else Indian functions kind of makeup look ni chupistanu. So nenu first em chestunnanu ante face meeda ee face oil ni use chestunnanu guys. Idi bio bloom nundi meer kavalante normal primer apply chesukochu or else aloe vera gel apply cheyochu, adi mee ishtam. So nenu eppudu like normal ga face oils ante ee maata entante na skin koncham dry ga avutonu andukani cheppi nenu face oil ni apply chestunnanu. Dini valla entante skin ki oka manchi moisturization istundi as well as ఏంటంటే మంచి రేడియంట్ గ్లో ఇస్తుంది అనమాట. సో మీరు అది ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ చేయండి మీ స్కిన్లోకి. ఐస్ చుట్టూ వదిలేయండి, ఎందుకన్నా మంచిది. సో జస్ట్ స్కిన్ మీద ఫేస్ మీద అప్లై చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను నా హైలైటింగ్ అండ్ ఆల్సో కన్సీలింగ్ కోసం అని చెప్పి ఇక్కడ నార్మల్ నిక్స్ కన్సీలర్ ఉంటుంది కదా, సో అది వాడుతున్నాను అనమాట. మీ ఇష్టం గైస్, మీ దగ్గర ఏ కన్సీలర్ ఉంటే అది వాడచ్చు. ఆల్స్ మీరు కలర్ కరెక్టింగ్కి వెళ్తాను అనుకుంటే అలా కూడా వెళ్ళచ్చు. ఒకవేళ మా ఇంట్లో ఏమీ లేదు కళ్యాణి అని అనుకుంటే మీరు రెడ్ లిప్స్టిక్ ఉంటుంది కదా, రెడ్ ఆర్ ఎల్స్ మీ దగ్గర ఒకవేళ ఆరెంజ్ లిప్స్టిక్ ఉన్నా కానీ దాన్ని మీరు ఎక్కడెక్కడైతే మీ స్కిన్ అనీవన్గా ఉంది అని అనుకుంటున్నారో అక్కడ దాన్ని అప్లై చేయండి గైస్. నేను ఇప్పుడు కన్సీలర్ని ఎలా అప్లై చేస్తున్నానో మీరు రెడ్ లిప్స్టిక్ని ఆర్ ఎల్స్ ఆరెంజ్ లిప్స్టిక్ని అలాగే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఒక డామ్ బ్యూటీ బ్లెండర్, నిజం చెప్తున్నాను గైస్, ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు నార్మల్ బ్యూటీ బ్లెండర్తో కన్నా కానీ దాన్ని తడి చేసి తడిగా ఉన్న బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మీకు కేకీ ఫీలింగ్ కూడా ఇవ్వట్లేదు అనమాట స్కిన్ మీద. నాకు నిజంగా ట్రిక్ చాలా బాగా నచ్చింది. సో నేను అదే చేస్తున్నాను ఇక్కడ. తడి చేసిన బ్యూటీ బ్లెండర్ని తీసుకుని, అంటే మరీ నీళ్లు కారుతున్నట్టు కాకుండా దానిలో నీళ్ళంతా పిండేసిన తర్వాత ఇంకా కొంచెం తడిగా ఉంటుంది కదా, సో దాంతో ఏంటంటే జస్ట్ ప్రెస్ చేస్తున్నాను, అంటే దాని మీద స్కిన్లోకి రాయట్లేదు. జస్ట్ ఆ ప్రోడక్ట్ని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు జస్ట్ ప్రెస్ చేస్తూ అలా మొత్తం బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఫౌండేషన్ వాడుతున్నాను. మీకు ఒకవేళ ఫౌండేషన్ ఇష్టం లేకపోతే మీరు బీబీ క్రీమ్ వాడచ్చు, సీసీ క్రీమ్ వాడచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ వాడేది ఏంటంటే మేబిలిన్ ఫిట్ మీ. ఇది హ్యాండ్స్ డౌన్ నా ఫేవరెట్ ఫౌండేషన్. నిజంగా ఇది లైక్ డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో అది చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది, చాలా చీప్ అండ్ ఆల్సో కవరేజ్ కూడా నిజంగా ఎంత బాగా ఇస్తుంది అంటే మరీ ఘోరంగా ఏదో మనం ఫేస్ మీద అప్లై చేస్తున్న ఫీలింగ్ ఇవ్వదు. యాజ్ వెల్ యాజ్ అది చాలా లైట్ వెయిట్ ఫార్ములా గైస్. అండ్ ఈ డామ్ బ్యూటీ బ్లెండర్తో మీరు అలా బ్లెండ్ చేస్తే నిజం చెప్తున్నాను ఫౌండేషన్ ఎక్కడికి కదలదో అక్కడే ఉంటుంది. అండ్ ఆల్సో మీ స్కిన్ మీద ఏదో అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఇవ్వదు. నాకు యాక్చువల్గా ఫీలింగ్ అంటే చాలా చిరాకు, బట్ ఇది అలాంటి ఫీలింగ్ని తగ్గిస్తుంది అనమాట. సో కాంపాక్ట్ కోసం అని చెప్పి నేను ఇక్కడ లాక్మే ఆ సన్ స్క్రీన్ ఉన్న కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ ఫేస్ని బేక్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఆ స్టెప్ని స్కిప్ చేసి జస్ట్ నా ఎక్కడెక్కడైతే కన్సీలర్ కూడా అప్లై చేశానో సో ఆ చోట్ల ఏంటంటే బాగా ఎక్కువ ప్రోడక్ట్ని యూజ్ చేసి మిగిలిన ఫేస్ అంతా కొంచెం ప్రోడక్ట్ని యూజ్ చేసి నా ఫేస్ మొత్తం ఇది అప్లై చేస్తున్నాను. సో మీ ఫౌండేషన్ అనేది ప్లేస్లో ఉంచడానికి కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేయాలి గైస్. సో అలా యూజ్ చేస్తే ఏంటంటే మీ ప్రోడక్ట్స్ ఏవి ఎక్కడికి కదలబో అండ్ చెమట అది పడితే ఏంటంటే నార్మల్గా ఫౌండేషన్ అది కరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. సో ఇలా పౌడర్తో అది ఆ ప్లేస్లో ప్యాక్ చేసినట్టు యూజ్ అవుతుంది అనమాట పౌడర్ని. సో అది నార్మల్గానే ఆయిలీ స్కిన్, సో దానికి కూడా అది బాగా బెస్ట్. మీరు డ్రై స్కిన్ ఉన్నా కూడా వాడండి, ఏం కాదు. అండ్ నేను ఇక్కడ బ్లష్ కోసం ఏంటంటే ఇది ఒక పీచీ పింకీ బ్లష్ని యూజ్ చేస్తున్నాను గైస్. సో ఈ ట్రిక్ని నేను ఆల్రెడీ వ్లాగ్లో చెప్పాను, లైక్ ఈ మేకప్ ట్యూటోరియల్ అయిపోయిన తర్వాతే. సో ఇదేంటంటే మీరు నార్మల్గా అలా అప్లై చేస్తారు కదా బ్లష్ని, లైక్ యాపిల్స్ ఆఫ్ ద చీక్ మీద. సో మీరు అలా అప్లై చేయండి ఫస్ట్ నేను చూపిస్తున్నట్టే. బట్ తర్వాత ఏం చేస్తారంటే మీ నోస్కి మీ యాపిల్ ఆఫ్ చీక్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేస్తూ ఉంటారు నార్మల్గా. సో అక్కడ కూడా వదిలేకుండా ఏం చేస్తారంటే కొంచెం ప్రోడక్ట్ని తీసుకుని అంగలా ముక్కు దగ్గర నుండి కంటిన్యూస్గా కలిపేయండి మీ బ్లష్, యాపిల్స్ ఆఫ్ ద చీక్ దగ్గర ఉండే బ్లష్ని దీన్ని కలిపేయండి. సో కంటిన్యూస్గా ఉండే బ్లష్ అనేది మీకు మంచి ఫ్లషీ ఆ కలర్ అనేది బాగా కనపడుతుంది, న్యాచురల్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే లిటరల్లీ హైలైటింగ్ కోసం అని చెప్పి గోల్డెన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇది సివానా షిమ్మర్ బ్రిక్ అనమాట. సో మీ ఇష్టం, మీరు ఏ బ్లష్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేనేంటంటే నాకు బ్లష్ చాలా ఇష్టం, సో అందుకని ఇది హైలైటర్ చాలా ఇష్టం. సో అందుకని చెప్పి నేను చాలా ఎక్కువ వాడుతున్నాను. నేను ఏంటంటే నా ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను గైస్. నార్మల్గా బ్రషెస్ యూజ్ చేస్తే నాకు ఏంటో అంత ఎక్కువ హైలైటింగ్గా అనిపించట్లేదు నా ఫేస్, అందుకని చెప్పి నేను నా ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను. సో నేను అలా నా లిటిల్ ఫింగర్ని యూజ్ చేసి నా చీక్ బోన్స్ మీద అప్లై చేస్తున్నాను ఈ హైలైటర్ని. అండ్ దెన్ నేను ఏంటంటే బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ ఇలా అప్లై చేయడం వల్ల
మీకు కనుక మీకు కూడా నాలాగా లావు ముక్కు ఉంటే మీ ముక్కు కూడా కొంచెం సన్నగా కనపడుతుంది అనమాట. సో ఈ ట్రిక్ని ఎప్పుడైనా ఫాలో అవ్వండి. మీ మధ్యలో నోస్ మధ్యలో బాగా అప్లై చేయండి హైలైటర్ని. అండ్ ఆల్సో నోస్ లాస్ట్కి చిగురుకి కూడా. అండ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా ఫోర్ హెడ్ మీద కూడా అప్లై చేస్తున్నాను. నార్మల్గా ఇది బాగా ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే ఫోర్ హెడ్ మీద అప్లై చేయకండి హైలైటర్ని, ఎందుకంటే తర్వాత బాగా జిడ్డుగా అయిపోతుంది ఫేస్ మొత్తం. సో తర్వాత ఏంటంటే నేను ఇక్కడ నా క్యూపిడ్స్ బో మీద అండ్ ఆల్సో నా చిన్ మీద కూడా అప్లై చేస్తున్నాను. సో ఎంత ఎక్కువ హైలైటర్ మీరు యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది అంత మంచి గ్లోయింగ్గా అండ్ ఆల్సో ఫ్రెష్గా కనపడుతూ ఉంటుంది. అండ్ ఫోటోగ్రాఫ్స్లో సీరియస్గా చాలా బాగా పడతారు మీరు. అండ్ ఇక్కడ ఏంటంటే ఐ మేకప్కి వచ్చేసరికి ఫస్ట్ నేను ఐబ్రోస్ తోటి స్టార్ట్ చేస్తున్నాను గైస్. సో నేను ఏంటంటే బోల్డ్ ఐబ్రో లుక్కి వెళ్తున్నాను. అది నా ఫేవరెట్ లుక్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇదేంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది గైస్. నార్మల్గా ఇది వరకు ఏంటంటే సన్న ఐబ్రోస్ అందరూ ఇష్టపడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే థిక్ అండ్ బోల్డ్ ఐబ్రోస్ అందరూ ఇష్టపడుతున్నారు. సో నేను కూడా అందుకనే నా ఐబ్రోస్ ట్రిమ్ చేయడం కూడా మానేశాను. నిజంగా ఇది నా ఫేస్కి కూడా సెట్ అయింది. సో మీకు ఒకవేళ బాగా పెద్ద ఫోర్ హెడ్ ఉందనుకోండి, మీరు సన్నగా ఐబ్రోస్ గీయించుకోకుండా కొంచెం లావుగానే ఐబ్రోస్ని పెడితే ఏంటంటే మీ ఫోర్ హెడ్ కూడా కొంచెం చిన్నగా కనపడుతుంది అనమాట. సో మీ ఫేస్ కూడా కొంచెం మంచిగా కనపడుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీకు కూడా నాలా గ్లాసెస్ ఉంటే ఆ గ్లాసెస్కి కూడా బోల్డ్ ఐబ్రోస్ అనేవి బాగుంటాయి సన్న ఐబ్రోస్ కన్నా కూడా. సో నేను ఇలా ఐబ్రోస్ని మిస్ క్లియర్ ఐబ్రో పెన్సిల్ తోటి ఫిల్ చేశాను అండ్ ఆల్సో బ్రష్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఐ మేకప్ కోసం అని చెప్పి నేను జస్ట్ త్రీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను మొత్తం ఐ లుక్కి. సో ఫస్ట్ నేను ఏంటంటే నా క్రీజ్ మీద అక్కడ చూపిస్తున్నట్టు బ్లాక్ ఐ షాడో తీసుకున్నాను గైస్. మీరు ఏ ప్యాలెట్ నుండైనా బ్లాక్ ఐ షాడో తీసుకుని అలా అప్లై చేయండి. సో కట్ క్రీజ్ కైండ్ ఆఫ్ మేకప్ లుక్ అని కూడా అంటారు దీన్ని. సో మీరు అలా ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ చూసారు కదా వీ షేప్ ఎలా డ్రా చేశాను, లైక్ లాస్ట్కి వీ అండ్ ఆల్సో క్రీజ్ మొత్తం నేను ఆ బ్లాక్ ఐ షాడోను ఫిల్ చేశాను. సో లైన్ అవుటర్ లైన్ లాగా డ్రా చేశాను. సో తర్వాత ఏంటంటే నేను లాక్మే ఐకానిక్ కాజల్లో టర్కాయిస్ షేడ్ తీసుకున్నాను గైస్. మీ ఇష్టం, మీరు ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు. మీరు కావాలంటే బ్లాక్ మొత్తం ఫిల్ చేస్తే అప్పుడు మీకు ఒక మంచి స్మోకీ ఐ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఆర్ ఎల్స్ మీ డ్రెస్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తోటి మీరు ఫిల్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం మీ బ్లాక్ అంటే కొంచెం లైట్ కలర్ తీసుకోండి, అప్పుడు ఏంటంటే కొంచెం బాగుంటుంది. సో ఈ టర్కోయిస్ అంటే ఏంటంటే కొంచెం ఏమంటారు అని పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ అనమాట అది. సో అది అప్లై చేశాను గైస్. సో అప్లై చేసిన తర్వాత ఏంటంటే నేను బ్లెండింగ్ బ్రష్ నార్మల్ అది ఖాళీ బ్రష్, దాని మీద ఏం లేదు ప్రోడక్ట్ ఏమి. సో దాన్ని తీసుకుని రెండింటిని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. అంటే మీ ఈ కాజల్ది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ బ్లాక్ కలర్ ఐ షాడో రెండు మిక్స్ అయ్యేటట్టు నేను ఫస్ట్ బ్లెండింగ్ బ్రష్ యూస్ చేశాను. తర్వాత నా ఫింగర్ని కూడా యూస్ చేసి ఆ రెండింటిని బ్లెండ్ చేస్తున్నాను. అంతే, దాట్స్ ఇట్. ఐ మేకప్ ఇంకేం లేదు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మస్కారా నార్మల్గా మీ ఇష్టం, మీరు మస్కారా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంటే గ్లాసెస్ ఉంటాయి ఏంటంటే మస్కారా నార్మల్గా గ్లాసెస్కి అంటుకుంటుంది అని భయపడి నేను నార్మల్గా ఎప్పుడు మస్కారా అప్లై చెయ్యను. బట్ ఇది బ్రైడల్ మేకప్ లుక్ కాబట్టి కొంచెం అంటే మీరు గెస్ట్ బ్రైడల్ అంటే బ్రైట్స్ ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గెస్ట్ అయితే అంటే మీరు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తే మీరు ఈ లుక్కి వెళ్ళొచ్చు. సో చూసారు కదా గైస్. అండ్ ఫైనల్గా ఏంటంటే నేను లిప్స్టిక్ కోసం అని బెల్లా వాస్తే రెడ్ లిప్స్టిక్, మీరు చాలామంది అడిగారు నన్ను మీ రెడ్ లిప్స్టిక్ ఏంటో చెప్పు అని. ఇదే నా ఫేవరెట్ హ్యాండ్స్ డౌన్. నాకు నిజంగా ఇది ఒక చెర్రీ టొమాటో రెడ్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్ గైస్. అండ్ ఇది అన్ని స్కిన్ షేడ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో అది నేను అప్లై చేశాను. సో ఫైనల్ లుక్ ఇదనమాట. సో నేను పాపిడి బిల్ల అది పెట్టుకున్నాను అండ్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు ఈ మేకప్ లుక్ని. సో yeah, that's all for today's video guys. Thank you so much for watching my video. See you in my next one. Till then, take care. Bye.